హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రాన్స్ పకోడీ ఎలా వేసుకోవాలో చూసేద్దామా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ప్రాన్స్ తీసుకోవాలి, క్లీన్ చేసినవి. ఇక్కడ 1 కేజీ ప్రాన్స్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నవి ఇవి. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 హాఫ్ స్పూన్ పసుపు, ఇప్పుడు 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి, 1 హాఫ్ స్పూన్ జీరా పౌడర్, టేస్ట్ సరిపడగా సాల్ట్. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి, 1 స్పూన్ మైదా వేసుకోవాలి, 1 హాఫ్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి, ప్రాన్స్కి ఇవన్నీ పట్టేలాగా. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఒక 2 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అంతా చేసి పెట్టేసుకున్న ఫ్రిడ్జ్లో బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఓవర్ నైట్ అంతా చేసి పెట్టుకున్నా లేదంటే మార్నింగ్ చేసుకుని మ్యారినేట్ ఈవినింగ్ డీప్ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి ప్రాన్స్. నా వీడియోస్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పుడు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి. దీంట్లో ఏ ఫుడ్ కలరు, వేరే మసాలా అవి ఏమీ యూస్ చేయలేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఇంట్లో ఉండే వాటితోనే చేశాను. అంతే, కలర్ మారిన తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని మయోనీస్తో కానీ లేదంటే కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. అంతే, ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.